హరిహర వీరమల్లు. ఇది నేను ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశంలో. కానీ అప్పుడే రివ్యూ ఎలా చెప్తున్నాను అంటే, మనకు తెలుసు హరిహర వీరమల్లు బజ్ ఎంత భయంకరంగా క్రియేట్ అయిపోయిందంటే, అసలు ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా ఉండబోతుంది, పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి సినిమా రిలీజ్ అవుతుంది. ఆయన రాజకీయంగా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయిపోయారు, కానీ సినిమా పరంగా ఆయన నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి సినిమా, అది కూడా సనాతన ధర్మం గురించి ఒక పోరాడేటువంటి ఒక యోధుడిగా, వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వస్తున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా ఆయన ఈ సినిమా జీవితంలో, రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, అనేక మందికి ఇంటర్వ్యూలు సినిమా గురించి ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిలో ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆయన హరిహర వీరమల్లు సినిమాని పూర్తిగా చూశారట, ఆయనకి బేభత్సంగా నచ్చేసిందట. ముఖ్యంగా ఏం రత్నం గారు ఇద్దరు కలిసి, అలాగే జ్యోతికృష్ణ గారు కలిసి ఈ సినిమాని చూసిన తర్వాత వాళ్ళ ఆనందం అంతా ఇంత లేదట. ముఖ్యంగా ఏం రత్నం గారి కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి మనం చూసాం. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం, ఎవరు ఈ ఏరియా నాకు అమ్మేయండి, ఈ ఏరియా నాకు అమ్మేయండి అంటే నేను అమ్మను, నా దగ్గరే పెట్టుకుంటా, దాంట్లో వచ్చే అది సినిమా కలెక్ట్ చేస్తుంది, నాకు నమ్మకం ఉంది, దాన్ని వచ్చే డబ్బులు నేనే తీసుకుంటా, నాకు కొంచెం ఈ సినిమా వల్ల కొంచెం ఎక్కువ బడ్జెట్ అయింది, దాన్ని నేను కవర్ చేసుకుంటానని కాన్ఫిడెన్స్గా వాళ్ళు ఈయన అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తానన్నా కూడా ఆయన అమ్మకండా కూర్చున్నారంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో అప్పుడే అర్థమయ్యాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఆయన సినిమా గురించి ఎక్కడ ఇది సూపర్, ఇది ఎరగదీసేస్తుంది, ఇదేదని చెప్పాల, కానీ సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూడొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సర్టిఫికేషన్ ఇచ్చారు అంటే ఇంకా మనం ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఇకపోతే ఆయనతో పాటు కొంతమంది చూసినటువంటి వ్యక్తులతో, అలాగే రీసెంట్గా ఈ సినిమాని ముఖ్యంగా అబ్రాడ్లో కావచ్చు కొన్ని ఏరియాస్లో స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని హైలైట్స్ని నేను తీసుకుని వచ్చాను. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వ్యక్తులు ఉన్నారో, కొంతమంది సినిమాని నెగిటివ్గా ప్రచారం చేసుకుంటున్నారో, వాళ్ళందరికీ ఈ సినిమా క్యూరియాసిటీని మీరు కూడా చూసేటువంటి విధంగా, ఎవరైతే ఆ సినిమా గురించి తప్పుగా రివ్యూలు రాసుకోవటమో లేదంటే సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలిగించేంత అద్భుతంగా సీన్లు ఉన్నాయట. కొన్ని మీకు చెప్తా. ముఖ్యంగా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, నిజంగా చెప్తున్నా థియేటర్లో తగలబడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ ఎంట్రీ సీన్లో ఉందట. అంతేకాకుండా ఆయన గుర్రపు స్వారీ చేసేటప్పుడు కొన్ని బీజిఎమ్స్ బ్యాక్గ్రౌండ్, మన కీరవాణి గారు, ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారికి ఆయన సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రాజమౌళి గారికి కీరవాణి గారికి ఒక కనెక్టివిటీ ఉంటుంది, మ్యూజిక్ పరంగా చాలా అల్టిమేట్గా ఇస్తారు, మిగతా వాళ్ళకి బాగానే ఇస్తారు, రాజమౌళి గారికి ఒక రేంజ్లో ఇస్తారు. ఆ తర్వాత రాజమౌళి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆయన ప్రత్యేకంగా అద్భుతంగా ఇచ్చారట బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో అదొకటి. ప్రతి 10 నిమిషాలకి కూడా రాసి పెట్టుకోండి, ఇది ఈ మాట తప్పు అనిపిస్తే కనుక సినిమా చూసిన తర్వాత, ఈరోజు సాయంత్రం 9:30 సినిమా రిలీజ్ అవుతుంది, మీరు కింద కమెంట్స్లో తెలియజేయండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మీరు బస్తాలు తీసుకొచ్చుకున్నటువంటి పేపర్లని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి 10 నిమిషాలకి మీరు మీ సీట్లో కూర్చోలేనంత విధంగా సీన్స్ ఉండబోతున్నాయట. అలాగే అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సీన్స్ మామూలుగా లేవట. ఆయన రియలిస్టిక్గా, ఆయన అందరికీ తెలుసు మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, కరాటే కావచ్చు, బ్లాక్ బెల్ట్ సాధించినటువంటి వ్యక్తి. అలాంటి ఫైట్ సీన్స్ కొన్ని వచ్చాయట. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రియల్గా చేసినటువంటి సీన్స్ వచ్చాయట. పైగా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసినటువంటి ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉందట. ఇంటర్వెల్ ముందు వచ్చేటువంటి ప్రీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. అది అలా ఇలా కాదు, అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తున్నామా? పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఒక స్టైల్ లుక్లో మనం చూసుకుంటూ వచ్చాం. అటు ఖుషి కావచ్చు, తమ్ముడు కావచ్చు, బద్రి కావచ్చు, లేదంటే బాలు గుడుంబా శంకర్ ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకుని స్పెట్స్ పెట్టుకుని ఒక ఖుషీలో మనకి ఇలాంటి ఒక బ్యాగ్ ఇచ్చి ఒక స్టైలిష్ లుక్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక యోధుడిగా, ఒక పిడియాట్రిక్ సినిమాకి సంబంధించినటువంటి ఆయన కాన్సెప్ట్ని తీసుకుని, కోహినూరు వజ్రం కాపాడడానికి వచ్చేటువంటి లైన్ తీసుకుని, అక్కడ ఔరంగజేబుతో ఆయనతో
చేసేటువంటి సన్నివేశాలు కావచ్చు. అలాగే మార్క్ మై వర్డ్స్, నేను కరెక్ట్గా నిజంగా చెప్తున్నాను, ఎవరు మన విలన్గా నటించినటువంటి బాబీ డియోల్ లేదా సన్నీ డియోల్, వీళ్ళిద్దరిలో నిజంగా ఆయన మనం ఇది యానిమల్ సినిమాలో చూసాం, దానికే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకున్నాం. కానీ ఇది ఆయన ఈ సినిమా కన్నా ముందే, యానిమల్ కన్నా ముందే ఈ సినిమా సైన్ చేశారట. నిజంగా మీరు ఆలోచించండి, ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందట. యానిమల్కి మించిన ఇక్కడ దీంట్లో అగ్రెసివ్నెస్ కనిపించిందని కూడా చెప్తున్నారు. సో నిజంగా మరి ఇవన్నీ గనక ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక మ్యాసివ్ హిట్ని ఈసారి చూడబోతుంది. పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా వచ్చింది. ఇప్పుడు ఆ స్టార్డమ్ని ఈ హరిహర వీరమల్లు ఇంకా మరొక పై మెట్టుకు తీసుకెళ్ళబోతుందని కూడా చాలామంది అంటున్నారు. అసలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ముఖ్యంగా ఏఎం రత్నం గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి తాలూకా సినిమా, ఆయన నుంచి వచ్చేటువంటి సినిమా, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి సినిమా కొట్టబోతున్నాం. ఈ రేంజ్లో కొట్టబోతున్నాం అంటే 100కి 100% స్ట్రైక్ రేటుతో పవన్ కళ్యాణ్ గారు 21కి 21 ఎలా కొట్టారో ఈ హరిహర వీరమల్లు కూడా అదే రేంజ్లో కొట్టబోతుంది. ఇందులో ఎటువంటి ఆలోచన లేదు. సినిమాలో కొన్ని సీన్స్ చెప్పాను కదా, ఆ సీన్స్ కోసమైనా సరే మీరు మళ్ళీ రిపీటెడ్గా ఈ సినిమాకి వెళతారు అనే విధంగా ఉన్నాయట. నేను ఇంకా టైగర్గా వెయిట్ చేస్తున్నా. సాయంత్రం 9:30కి బుక్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత ఇంకా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తాను. ఇప్పటి వరకు నా మిత్రుల ద్వారా తీసుకున్నటువంటి కొన్ని ఇన్పుట్స్ని, అటు అబ్రాడ్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ రివ్యూ పవన్ కళ్యాణ్ గారితో చూసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో కావచ్చు. సో ఏదేమైనా సరే అల్టిమేట్ సినిమా అయితే అల్టిమేట్ వచ్చిందని మాత్రం. ఏదేమైనా సరే థియేటర్లలో జాగ్రత్తగా వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేశారండి. ఒక అద్భుతమైనటువంటి లోకాన్ని పవన్ కళ్యాణ్ గారు మీకు పరిచయం చేయబోతున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఫిక్షన్ క్యారెక్టర్ని మీకు చూపించబోతున్నారు. ఒక యోధుడిగా, ఈ భారతదేశానికి సనాతన ధర్మానికి కాపాడేటువంటి ఒక యోధుడి కథ మీకు కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతంగా మీకు ముందుకు తీసుకురాబోతున్నారు. మీరు చాలా థ్రిల్ అవుతారని మాత్రం చెప్పగలను.